హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 4కి సంబంధించిన మోడల్ 5ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో మోడల్ 5 ఏంటంటే చూడండి, ప్రాబ్లం ఫస్ట్ రాస్తున్నాను. 6d² - d - 2 into y is equal to x into e power minus x. x into e power minus x అయినా e power minus x into x అయినా ఒకటే, మల్టిప్లికేషన్. అంటే e power ax into v మోడల్. సో ఈ మెథడ్లో మనం పర్టికులర్ ఇంటెగ్రల్ ఎలా కనిపెడతామంటే పుట్ d is equal to d plus aని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ a అంటే x కోఎఫిషియంట్ -1, దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి d ప్లస్ d -1. దాని తర్వాత మళ్ళీ మనకి x పవర్ m అంటే మోడల్ 4 వస్తుంది యూనిట్ 4లోనే. ఓకే, సరే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఏ ప్రాబ్లానికైనా కాంప్లిమెంటరీ ఫంక్షన్ అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ ఉంటుంది. ఓకే, సో రైట్ సైడ్లో 0 ఉంటే ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్, 0 కాకుంటే పర్టికులర్ ఇంటెగ్రల్ కూడా కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ మనము ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. సో గివెన్ d ఈస్ 6d² - d - 2 into y is equal to x into e power minus x. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే లెట్ f of d into y is equal to q of x లాగా ఉంది. వేర్ f of d అంటే ఇదంతా, q of x అంటే ఇదంతా. వేర్ f of d is equal to 6d² - d - 2. అదేవిధంగా q of x అంటే e పవర్ మైనస్ x ఇంటూ x. ఓకే, సరే, ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కోవాలి. The auxiliary equation is ఏంటి, d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేసేస్తాము. అంటే f of m is equal to 0. ఇన్స్టెడ్ ఆఫ్ d we have substitute m. ఓకే, d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 6m² - m - 2 which is equal to 0. మరి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఫ్యాక్టర్స్ని ఎలా కనుక్కోవాలి? దీన్ని మీరు am² bm ప్లస్ cతో కంపేర్ చేస్తే m² కోఎఫిషియంట్ అంటే a అనమాట 6, m కోఎఫిషియంట్ -1, c అంటే -2. ఇప్పుడు మరి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని ఎట్లా చేయాలి అంటే ఏసీని తీసుకోండి, ఏసీ మల్టిప్లై చేయండి. 6 into -2 ఎంత, -12. ఓకే, ఇంకా ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. మీరు కనుక్కునే ఫ్యాక్టర్స్, if you add these two factors we get middle term -1. If you multiply these two factors we get -12. that means AC term. కాబట్టి ఏవైనా రెండు మీరు తీసుకోవాలి ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 112 తీసుకున్నారు, ఆ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రాదు. ఒకవేళ -12 + 1 వేస్తే -11, రెండింటిని యాడ్ చేస్తే -13 అవుతుంది. కాబట్టి -1 రాదు. నెక్స్ట్ 2 6 టైమ్స్, ఎస్, రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ పెట్టారనుకోండి -4 అవుతుంది. 6 - 2 మిడిల్ టర్మ్ రాదు. ఓకే, నెక్స్ట్ 3కి వెళ్ళండి. సో 3 4 టైమ్స్, ఎస్, ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఏ సింబల్ ఉంది, మైనస్. ఇక బిగ్ నెంబర్కి మైనస్ ఇచ్చి మిగిలిన దానికి ప్లస్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 3 - 4 ఎంత, -1. రెండింటిని ప్రోడక్ట్ చేయండి, -12. 3 into -4 -12 సరిపోయింది. రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు -mని +3m - 4mగా రాసుకోవచ్చు. ఓకే, సో దట్ ఇంప్లైస్ 6m² - m ఏం రాయొచ్చు, +3m - 4m - 2 is equal to 0. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 3 కామన్ తీయచ్చు, mని కూడా తీయచ్చు. ఓకే, సో 3mని కామన్ తీస్తే ఇంకేముంటుంది ఇక్కడ, 3 into 2 రాయొచ్చు, 3 వెళ్ళింది కామన్, ఇంకా 2m ఉంటుంది, ప్లస్ 3m కామన్ తీసాం, 1 ఉంటుంది. ఈ రెండిట్లోంచి మళ్ళీ నేను మైనస్ని అట్లనే 2ని కామన్ తీస్తున్నా. సో అప్పుడు -4 ప్లస్ అయిపోద్ది, 2 కామన్ తీసాను, ఇంకొక 2 ఉంటుంది, m -2 ప్లస్ 2 కామన్ తీసాను, ఇంకో 1 ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. -2 into 2m -4m మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది 2. ఓకే, సో మళ్ళీ రెండిట్లో నుంచి మళ్ళీ ఏం తీయచ్చు కామను, 2m + 1 అని.
ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఏముంది 3m minus 2 which is equal to 0. Now each term is equating to 0. ప్రతి ఒక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేద్దాం. సో 3m minus 2 that is 0. ఇక్కడ నుంచి 2m is equal to minus 1, m is equal to minus 1/2. సో 3m is equal to 2, ఇక్కడ నుంచి m is equal to 2/3. ఎస్, ఇలా వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్స్ ఈక్వల్ రూట్సా? -1/2 డిఫరెంట్, 2/3 డిఫరెంట్. కాబట్టి సో అలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా yc is equal to c1 e power m1x plus c2 e power m2x. Therefore complementary function సో yc అంటాము which is equal to c1 e power m1 అంటే -1/2x అంటే -x/2, 1/2x into x అంటే -1/x/2 ప్లస్ c2 e power 2/3x ఇంకొక రూట్ ఉందన్నమాట. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు ఇంకా పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో పర్టికులర్ ఇంటెగ్రల్ నోట్ చేస్తున్నాం, సరిపోదు. ఇక్కడ కంటిన్యూషన్ స్టెప్స్ ఇక్కడ రాస్తున్నా. పర్టికులర్ ఇంటెగ్రల్ ypతో డినోట్ చేస్తున్నాను is equal to 1/f of d into q of x. ఓకే, ఎస్, yp which is equal to 1/f of d అంటే ఏంటి? 6d² minus d minus 2. q of x అంటే ఏంటి? e power minus x into x, e power x into v అంటే యూనిట్ 4లో మోడల్ 5. సో ఇలాంటి మోడల్ put d is equal to d plus a అంటే ఇక్కడ x కోఎఫిషియంట్ -1, సో ప్లస్ మైనస్ అవుతుంది. ఓకే, సో d ప్లస్ d -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో yp is equal to ఇప్పుడు e పవర్ -x ని అవుట్ సైడ్ లో రాసి ఇప్పుడు d ఉన్న చోట d ఎక్కడున్నా సార్ దాని ప్లేస్ లో d -1 చేయాలి. 6 into d -1 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ d -1 -2 ఇంటూ ఎక్స్. ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. yp ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -x 1/6 ఇంటూ ఇది ఎలా ఉందంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ అంటే d స్క్వేర్ -2ab 2 ఇంటూ d ప్లస్ b స్క్వేర్ అంటే 1. ఓకే, నెక్స్ట్ మైనస్తో మల్టిప్లై చేయండి, -d + 1 -2 ఇంటూ పక్కన x ఉంటుంది. ఇప్పుడు 6తో మల్టిప్లై చేయండి. yp is equal to e power -x into 1/6తో మల్టిప్లై చేయండి. 6d² -6 into 2 12d plus 6 -d plus 1 -2 అది అలానే రాయండి. క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయి, ఏం లేవు. 6d² అలానే ఉంటుంది, -12d -d -13d 6 + 1 7 -20 +5. So yp is equal to e power -x 6d² రాస్తున్నా. ఇంకా d టర్మ్స్ -13d 6 + 1 7 -20 +5 ఇంటూ x. ఇప్పుడు యూనిట్ 4లోనే మోడల్ 4 x పవర్ m వచ్చేసింది. x క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉన్నప్పుడు, పాలినామియల్ ఈక్వేషన్ లాగా ఉన్నప్పుడు మనం డినామినేటర్ని 1 + x 1 - x అట్లా అరేంజ్మెంట్ చేసి చేయాలి. ఓకే, సరే, ఫస్ట్ ఏం చేస్తామంటే కాన్స్టెంట్ని రాసుకుంటాం, d టర్మ్ని. అదేవిధంగా d² టర్మ్ని రాస్తాము. ఓకే, సో yp is equal to e power -x ఫస్ట్ 5 రాయండి కాన్స్టెంట్, -13d మళ్ళీ +6d² ఇంటూ x అనమాట. 5ని కామన్ తీయండి. సో yp is equal to e power -x 1/5ని కామన్ తీస్తున్నాను. ఓకే, కాన్స్టెంట్ టర్మ్ ఏది ఉంటుంది దాన్ని కామన్ తీయాలి. ఇంకేముంటుంది? 1 ఉంటుంది ఇక్కడ, -13d/5. ఓకే, నెక్స్ట్ +6d² 5 అంటే మనం ఏం చేస్తున్నాం అంటే 5తో డివైడ్ చేస్తున్నాం.
మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోండి. 5 into 1 5, 5 into 1/5 క్యాన్సిల్ -13d, 5 into 1/5 క్యాన్సిల్ ప్లస్ 6d ఈ టర్మే వచ్చేది. ఓకే, సో yp is equal to e power -x/5 ఇంటూ 1 చెప్పాను నేను. ఇది ఫస్ట్ టర్మ్, సెకండ్ థర్డ్. ఎప్పుడైతే సెకండ్ టర్మ్లో మైనస్ ఉందో మైనస్ని కామన్ తీయాలి. సో 1 మైనస్ ఆఫ్, కొంతమంది మైనస్ కామన్ తీయకుండా ఇట్లానే వేసేస్తారు. అంటే 13d/5 ప్లస్ 6d²/5 అట్లా చేయకూడదు. మైనస్ కామన్ తీసామంటే సింబల్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి. మళ్ళీ మీరు ఇట్లా చేశారు, -13d/5 ఇది సరిపోయింది. మైనస్ ప్లస్ మైనస్ 6d²/5 అక్కడ మైనస్ ఉందా? లేదు, ప్లస్ ఉంది. కాబట్టి నువ్వు మైనస్ని కామన్ తీయాలి. మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, 13d/5 ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది, 6d²/5 అనమాట. ఇప్పుడు చూడు, డౌట్ ఉంటే చెక్ చేసుకో, ఇదే వస్తుంది. -13d/5 మైనస్ ప్లస్ 6d²/5. ఓకే, ఎస్, ఇంటూ పక్కన ఎక్స్ వస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, సరే. ఇప్పుడు ఇదంతా ఎక్స్ అనుకోండి, 1/x న్యూమరేటర్కి ఎక్స్ ఇన్వర్స్ అవుద్ది. సో yp is equal to e power -x/5 into 1 minus of 13d/5 minus 6d²/5 whole inverse into x. ఓకే, బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా వచ్చేసింది. సార్ మనం ఎంతవరకు ఆడి, మరి ఇప్పుడు ఇంకా కంటిన్యూషన్ స్టెప్ రాస్తున్నాను చూడండి. ఇంకా ఈ డి టర్మ్స్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అనేది చూద్దాం. ఒక చిన్న బాక్స్ వేసి చేస్తున్నా. సో ఇక్కడ ఎక్స్, ఇక్కడ రైట్ సైడ్లో ఏది ఉందో అది వేసుకోవాలి. సో డి ఆఫ్ ఎక్స్, డి అంటే వన్ టైం డిఫరెన్షియేషన్, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, d² అంటే కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. అంటే మనం డి టర్మ్స్ని డి వరకు ఎక్స్పాండ్ చేస్తే సార్, d² d³ అవసరం లేదు, 0. ఓకే, సరే. ఇంకొక చిన్న ఫార్ములా, ఇది ఎలా ఉందంటే 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ లాగా ఉంది. 1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి? 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² ప్లస్ x³ ప్లస్ అండ్ సో ఆన్. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, అటు 1 ప్లస్ ఎక్స్ ప్లస్ x² x³ అట్లా. సో ఇప్పుడు yp is equal to e power -x/5 into 1 ప్లస్ ఎక్స్ అంటే 13d/5. ఎక్స్ అంటే ఇదంతా రాయాలి, కానీ నేను చూడండి 13d/5 minus 6d²/5 ఇది రాయను. ఎందుకు? 0 అయిపోయింది. 6 into d², 0 into anything 0, అంటే ఇది ఒక్కటి వస్తుంది. ఇక్కడ ప్లస్ ఎందుకు వేసారు? ఇక్కడ మైనస్ ఉంది కదా. అవును, ఫార్ములాలు చూడు, 1 ప్లస్ ఎక్స్ అంటే ఇది ఒక్కటి మాత్రమే వస్తుంది ఇంటూ ఎక్స్. సో మన టార్గెట్ ఏంటంటే డి టర్మ్ ఉండకూడదు మన ప్రాబ్లంలో, మోడల్ 1 నుంచి 6 వరకు. సో ఎక్స్తో మల్టిప్లై చేయండి, e power -x/5 ఇంటూ 1 into x అంటే x, 13/5 d of x. సో yp is equal to e power -x/5 ఇంటూ x ప్లస్ 13 d of x అంటే ఇదో ఇక్కడ d of x అంటే 1. ఇప్పుడు ఇంకా ఎల్సిఎం చేయాలి. సో yp is equal to e power -x/5. ఎల్సిఎం ఇక్కడ 5 అన్నమాట. క్రాస్ మల్టిప్లై చేయండి, 5 into x 5x ప్లస్ 13. సో yp is equal to e power -x/5 into 5 ఎంత? 25 into 5x plus 13. సో దిస్ ఈజ్ నంబర్. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ద గివెన్ డిఈ ఈజ్ ఏంటి ఫార్ములా? y is equal to yc plus yp. yc అంటే నంబర్ 1 చూడు, మొత్తం మీరు రాయాలి, ఇట్లా నంబర్ వేయకూడదు. yp అంటే ఇది రాసేయాలి. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.